ప్రైజ్ లాడండి మీ అందరికీ. ఈరోజు పచ్చి రొయ్యలు కర్రీ చేసుకుందామండి. సో చూడండి ఎలా చేసుకోవాలో ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తాను. పచ్చి రొయ్యలు అండి 2 కేజీలు అండి, కరివేపాకు సరిపడ్డ, పచ్చిమిర్చి ఒక 4 అండి, ఉల్లికాడలు అండి కొన్ని, టమాటాలు ఒక 4 అండి, వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అల్లం వెల్లుల్లి మసాలాకి ఈ పసుపు కొంచెం తగినంత జీలకర్ర అండి, కొత్తిమీర లాస్ట్కి అండి, ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, చింతపండు, గల్లుప్పు అండి, ఇది రాక్ సాల్ట్, కారం, నూనె తగినంత నూనె అండి. దానికి ఫస్ట్ అన్నీ కళాయి పెట్టుకొని మొత్తం వాటర్ అంతా రొయ్యలో ఉన్న వాటర్ అంతా ఇనుకుపోయేదాకా పెట్టుకోవాలండి. ఎటువంటి ఆయిల్ ఏం లేకుండా కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని సాల్ట్ రొయ్యలోకి పెట్టేటండి. చక్కగా వాటర్ అంతా మొత్తం బౌల్ అయిపోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుందాం, వాటర్ అంతా తీసేసుకుంటుంది త్వరగా. అలా కొంచెం ఫ్రై చేద్దాం. అలాగే హీట్ మీదే బాగా క్యాప్ వేసి పెట్టేద్దాం. చూద్దాం ఒకసారి క్యాప్ తీసి చూడండి. కొంచెం వాటర్ ఎలాగ బయటకు వచ్చేసిందో, రొయ్యలోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది. అలా కలిపెట్టేస్తూ కొంచెం చూద్దాం మళ్ళీ వాటర్ అంతా అయిపోయేదాకా. చూడండి అలా కలిపెట్టేసి క్యాప్ వేసేద్దాం. ఇదిగోండి మొత్తం వాటర్ అంతా ఇనుకుపోయింది చూడండి. ఒకసారి చక్కగా మొత్తం రొయ్యలు పట్టేస్తుందండి, దాన్ని పారబోయని అవసరం లేదు. తగినంత నూనె పోసేసుకుందాం, అది చక్కగా కలుపుకుందాం. ఆ రొయ్య చక్కని బాగుంటుందండి. కొంచెం జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర కొంచెం ఎటువంటి స్మెల్ ఏం లేకుండా ఉంటుందండి. కొంచెం జీలకర్ర, 2 మిరియాలు అలాగా. ఇది పుదీనా వేస్తున్నానండి, కొంచెం పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు పుదీనా దానికి బాగా పట్టేది, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇది వైట్ రైస్లోకి అండి కర్రీ బాగుంటుంది. చూడండి ఇలా అయిపోయిన తర్వాత కొంచెం రొయ్యలని పక్కకు తీసి పెట్టుకుందాం అండి, వేరే బౌల్లో తీసి పెట్టుకుందాం. తర్వాత ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా, అప్పుడు తీసేసుకుందాం. చూడండి ఇలా అన్నీ తీసేసుకుందండి. కొన్ని పెడదాం లాస్ట్లో. ఇవి బాగా డీప్ ఫ్రై కంది, ఏం అవ్వదు అసలు, ఎటువంటి ఇరిగిపోవడం కంటే ఏం అవ్వదు, నలిగిపోదు. ఇవి చాలు. అవి ఎందులో కొంచెం పెడదాం, పర్వాలేదు. ఈ మళ్ళీ కరివేపాకు దాంట్లో ఫ్లేవర్ కోసం బాగా మంచిది, మంచి స్మెల్ వస్తుంది. అది కంటికి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. అన్నిట్లో ఎక్కువ వేస్తాను. పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. ఇది ఆనియన్స్ కొంచెం బాగా దోరగా వేగాలి. ఈ ఆనియన్ కాళ్ళు అండి, ఇవి అన్ని కర్రీలోకి వేస్తూ ఉంటాను, బాగుంటుంది. కొంచెం నాన్ వెజ్లోకి ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. దీంట్లో కొంచెం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదండి ముందు, అది వేద్దాం పేస్ట్. ఎక్కువ వద్దు, లైట్గా చాలు. తర్వాత కొంచెం మసాలా వేసుకుంటాం కదా, అది చాలు, సరిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం టమాటాలు కూడా ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేద్దాం. అన్నీ కలిసి కలిపేసుకుందాం. కొంచెం సాల్ట్, దీంట్లోకి సాల్ట్ వేసుకుందాం. ఇందాక రొయ్యలోకి వేసాం కదండి, ఇప్పుడు దీంట్లోకి వేద్దాము, బాగుంటుంది. దీంట్లో కూడా ఫ్లేవర్ కావాలి కదండి, సాల్ట్ బాగుంటుంది. ఇప్పుడు మసాలా దాంట్లోకి రెడీ చేసుకుందాం. ఇందాక చూపించలేదు, ఇది ధనియాల పౌడర్ అండి, అది అల్లం వెల్లుల్లి తగినంత. అది ధనియాల పౌడర్ పెట్టడం మర్చిపోయాను నేను ఇందాక. ఎక్కువగా పేస్ట్ కాకుండా అలాగా మామూలుగా అటు ఇటు కొంచెం కచ్చాబాచా రుద్దుకోవాలండి, అప్పుడే బాగుంటుంది అండి. అయిపోయింది. ఈ కొంచెమే కదా రోల్లో దంచేస్తానండి, మిక్సీ అయ్యి మెయిన్. ఇంకో అయిపోయింది, చాలు. ఇలాగా ఇంకో సరిపోద్దండి, చాలా. పక్కన పెట్టుకుందాం అది. ఇది చూడండి, మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి అన్నీ కలుపుకుందాం ఒకసారి కర్రీ. దీంట్లో కొంచెం పసుపు వేసుకుని ఆయిల్ పైకి వచ్చినప్పుడు వేసుకోవాలి, అప్పుడే బాగుంటుందండి. కొంచెం పసుపు వేసి బాగా కలిపెట్టుకేసుకుందాం. సరిపోతే నేను ఇందాక తీసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ సరిపోతాయి దీంట్లోకి. చూడండి చక్కగా కలిపేసుకున్నాం.
అలా ఆయిల్ పైకి వచ్చినప్పుడే వేసుకోవాలండి. ఈ కారం కానీ పసుపు కానీ అప్పుడే బాగుంటుంది. ఇది కారం తగినంత వేసేసుకుందామండి. ఎంత సరిపడదు అంత వేసుకోవచ్చు. మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే నేను కొంచెం కారం ఎక్కువ వేస్తానండి, బాగుంటుంది. నాన్ వెజ్ కదా, టమాటాలు కూడా ఎక్కువ పడ్డాయి కదా, ఎటువంటి తీపి అనేది ఉండదు, బాగుంటుంది. ఇవ్వండి చక్కని దానికి అన్నీ పట్టేస్తుంది, చక్కగా బాగుంటుంది కర్రీ ఎంత. ఇందుకో చింతపండు గుజ్జు అండి, ఇందాక జ్యూస్ పెట్టుకున్నాం కదండి, జ్యూస్ చేసుకోవాలి బాగా పేస్ట్ లాగా. అది ఇందులోకి వేసేద్దాము. కలుపుకొని అయిపోయింది. అంటే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది, నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉంటుంది. కొంచెం చాలా ఎక్కువ వేసుకోకూడదండి, చాలు. చూడండి కొంచెం వేయంగా ఎంత బాగుంది, గ్రేవీ లాగా అయిపోయింది. కొంచెం వాటర్ కూడా తగినంత వాటర్ పోసుకుందాం, సరిపోతుంది. అంతా ఉడికిపోయింది కదా, ఇందాక రొయ్యలు కూడా ఇందాక నూనెలో వేయించాం కదండి, డీప్ ఫ్రై అయిపోయింది, చక్కగా సరిపోతుంది. ఇంకొంచెం అంతా ఇనికిపోతే అయిపోతుంది. ఒక 5 నిమిషాల కర్రీ అయిపోతుంది, రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడే మసాలా వేసుకుందాం, కొంచెం తెరులుతున్నప్పుడే దంచి పెట్టుకున్న మసాలా వేసేద్దాము. దాని మీద కొంచెం కలిపేసుకొని క్యాప్ వేసి పెట్టేద్దాము. ఇదిగోండి కలిపేద్దాము. చూడండి మొత్తం అన్నిటికీ పట్టేటట్లు కలుపుకుందామండి. దీని మీద క్యాప్ వేసి పక్కన అలాగే పెడదాం కాసేపు. ఒక 5 నిమిషాలు అయిపోద్దండి. ఒక 5-6 నిమిషాలు మసాలా వేసిన 5-6 నిమిషాలు అయిపోద్ది. చూడండి అయిపోయింది. కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకోవటం అయిపోద్ది, ఇంకా ఆపేయటమే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది వైట్ రైస్లోకి బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవ్వండి రెడీ అయిపోయిందండి, ఇంకా ఆపేసుకోవటమే. థ్యాంక్స్ అండి ఇంతవరకు చూసినందుకు. ఇది మా పిల్లలకి మా హస్బెండ్కి వడ్డిస్తానండి. చూడండి అరిటాకులకు మంచిదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంటే దొరికినప్పుడు వేసుకోవడం మంచిదండి. గార్డెన్లో ఉన్నాయి, అలా కట్ చేసి వేసుకొని వాటిలో అన్నం వేసుకుని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. థ్యాంక్స్ అండి ఇంతవరకు చూసినందుకు. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ.